ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి ముందు ఉన్న అక్రమ నిర్మాణాల్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. గతంలో జగన్ భద్రత కోసం హైదరాబాద్ లోటస్ పాండ్లోని ఆయన ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి గదులను నిర్మించారు. రోడ్డును ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలని పోలీస్ బందోబస్తు మధ్య జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగిస్తున్నారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోటస్ పాండ్ లో అక్రమ నిర్మాణాల తొలగింపుకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, లక్ష్మి, హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో మాజీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నిర్మించిన కొన్ని షెడ్లను తొలగించారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఉదయం 9 గంటల ప్రాంతంలో కూడా ఈ నిర్మాణాలను తొలగించడం అయితే జరిగింది. గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి భద్రత కోసం కూడా భద్రతా సిబ్బంది ఇంటి ముందు గస్తీ కాసేందుకు భద్రత కోసం కూడా కొన్ని ఆయన ఇంటి వైపు ఉన్న రోడ్డు మీద కుడి ఇరువైపులా కూడా కొన్ని షెడ్లను నిర్మించడం జరిగింది. ఈ షెడ్లు కొంత అక్కడ వాహనదారులు వచ్చేందుకు పోయేందుకు ఇబ్బందిగా ఉండడం గతంలో అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తాజాగా జీహెచ్ఎంసీ ప్లానింగ్ అధికారులు కూడా వాటిని తొలగించడం జరిగింది. ముఖ్యంగా ఆ ప్రాంతం అంతా కూడా విఐపి జోన్ కావడం, కొంత వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది రావడంతో కూడా కొంత ప్రాంతంలోంచి వెళ్లేందుకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఇటు ఉదయం 9 నుంచి 10 గంటల ప్రాంతంలో కూడా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో లోటస్ పాండ్ లోని జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్న షెడ్లను కూడా తొలగించడమే జరిగింది. మరికొద్ది సేపట్లో కూల్చివేసిన శకలాలను కూడా అక్కడి నుంచి తొలగించే ప్రయత్నించి దీంతో కూడా కొంత ఇరువైపులా కూడా లోటస్ పాండ్ వెనుక భాగం నుంచి ముందు భాగానికి వచ్చేందుకు రోడ్డు కూడా కొంత బాగుంటున్నట్టుగా ప్రసన్నగా చెప్తున్నారు. గతంలో చాలా సార్లు లోటస్ పాండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటు వైపు షర్మిలాతో పాటు మరోవైపు జగన్మోహన్ రెడ్డి నివాసాలు ఉండడంతో కూడా కొంత స్థానికులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. వాళ్ళు కలిసేందుకు అక్కడ రాజకీయ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో కొంత ఎక్కువ హడావుడి ఉండడం, పార్కింగ్లు చేయడంతో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని వచ్చి గతంలో చెప్పిన నేపథ్యంలో కూడా అప్పుడు ఆ స్థానిక అధికారులు స్పందించలేదు. తాజాగా టౌన్ ప్లానింగ్ అధికారులకి ఇటు స్థానిక పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కూడా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ షెడ్యూల్ని తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుసు. అందులో భాగంగానే పోలీసుల బందోబస్తుతో ఇటు జీహెచ్ఎంసీ సిబ్బంది లోటస్ పాండ్ లోని జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు రోడ్డు వైపుకు ఇరువైపులో ఉన్న షెడ్లు కూడా తొలగించడం అయితే జరిగింది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.